ఎంత బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటే ఈయనేమంటాడు 43 లక్షల మంది మా హయాంలో చదివితే ఇప్పుడు 33 లక్షల మందే ఉన్నారు. పైగా ఇంకొకటి ఏంటంటే మీరు క్రాస్ చెక్ చేసి ప్రజలకు చెప్పాల్సింది పిల్లలు ప్రాణాలు పోతున్నాయన్నారు ఆయన. అది ఎంత పెద్ద విషయం. ఎందుకుట మీరు అక్కడ సరైన ఆహారం పెట్టట్లేదుట, గోరుముద్ద క్వాలిటీ పడిపోయిందట, పిల్లలు ప్రాణాలు పోతున్నాయట. మరి ఇంత దారుణంగా చెప్తుంటే మరి ఎట్లా మీరు ఏం చేస్తున్నారు శిరీష గారు? ప్రజలకు నిజం చెప్పాలి కదా, లేదా నిజం జరుగుతుందా అది? రిషి గారి ముందే అన్నాను కదండి, జగన్మోహన్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు, చేసేది ప్రజలకి మోసాలు. 5 సంవత్సరాలు అలాగే చేసి ఆయనకి ప్రజలు నీకు నమస్కారం బాబు అని ఇంటికి పంపిస్తే ఈరోజు తట్టుకోలేక బాధ్యత అన్నది బాధ్యత ఉండేవాడికి దేని గురించి బాధ్యత. ఈరోజు ఒక ఉద్యోగం కాదండి ఎమ్మెల్యేది, జీతం తీసుకుంటున్నాం అనేది ఉద్యోగం కాదు. ప్రజలకి సేవ చేస్తాము, ప్రజల్లో ఉంటాము, కష్టమైన నష్టమైన వాళ్ళ తరపున పోరాడతాం. అది ప్రతిపక్షం అవ్వచ్చు, అధికార పక్షం అవ్వచ్చు, అనుకున్న వాడే రావాలి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తులు వస్తారని పాపం గ్రహించలేదు రాజ్యాంగాన్ని రచించిన మహనీయులు అంబేద్కర్ గారు. లేకపోతే ఆ రోజే పెట్టుండే వాళ్ళు ఉద్యోగాలు. మీరు జీతాలు తీసుకోకుండా, మీ జీతాలు తీసుకొని మీరు రాకుండా ఉంటే జీతాలు తీసుకునే హక్కు లేదని. ఈరోజు చట్టం మార్చాలండి. లేకపోతే ఋషి గారు రేపు ఉదయం ఎలాంటి వాళ్ళు వస్తారంటే, ఒక 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నప్పుడు మేము ఉద్యోగస్తులు, మేమెందుకు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులు పనిచేయాలి, మాకు జీతాలు ఇంటికి పంపించండి అడిగితే మీకు మన దగ్గర సమాధానం ఉందా? ఎందుకు అడుగుతారు? అడుగుతారు, ఖచ్చితంగా ఈ ప్రజల్లో కలిసి అడుగుతారు. ఒక ఎమ్మెల్యే అయ్యుండి, ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి. పైగా ఇంకొకటి ఇక్కడ నాట్ ఓన్లీ జీతభత్యాలు ఒకటే కాదు కదా శిరీష్ గారు. ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళారు, ఓట్లు అడిగారు, ఏం చెప్తారు మీరు? అమ్మ ఇదిగో మన నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి ఇంకా బాగుపరచాలి, మెరుగుపరచాలి, మీరు నాకు ఓటేయండి, నేను మీ బాధ్యత తీసుకుంటాను. మీరు అన్నట్టుగా 1.5-2 లక్షల మంది పిల్లలు కుటుంబం లాగా, అంటే మన కుటుంబం ఎలా చూసుకుంటాం అలా చూసుకోవాలనే కదా మీరు చెప్తారు. చెప్పి తీరా గెలిచిన తర్వాత వాళ్ళ మొహం చూడకపోతే, వాళ్ళ కోసం సభకు వచ్చి మాట్లాడకపోతే ఆ పదవి ఎందుకు అంటున్నాను నేను. ఫర్గెట్ అబౌట్ ద శాలరీ, ఆ పదవి ఎందుకు? ఆయనకి పదవి అధికారం అన్నది ఆయన పర్సనల్ యూజ్ గురించి అండి. రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తి అయితే మంచో చెడ్డో ఒక యువ ముఖ్యమంత్రి అని ఆలోచించి ఆయనకి కట్టబెట్టే ఇంత నీచ చేతిలో ఉన్న దాన్ని అంత నీచాతి నీచంగా పక్కన పెట్టాడు. ఇక ఆయన కామెంట్ల గురించి మాట్లాడుతున్నానండి. ఈ రోజు నువ్వు ఇచ్చిన అమ్మఒడి ఎంత మందికి వచ్చిందో, 2వ సంవత్సరం నుంచి ఎలా నీరు గారిపోయిందో లెక్కలు చెప్తాయి. మనం ఏం అక్కర్లే, ఆర్టీఐ అడిగితే చెప్తాది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక పెద్దలు అన్నట్టు అది వన్ సైడ్ ప్రెస్ మీట్ అన్నమాట. అక్కడ అడగడానికి ఎవరు ఉండకూడదు. ఇలా చేతులు కట్టుకొని ఒక తెల్ల చొక్కా వేసుకుని అదే ప్లేస్ గత 5 సంవత్సరాలుగా అదే ప్లేస్ చూస్తున్నాం. అంటే అది కనీసం ఆయన ఆఫీస్ లో ప్లేస్ అనుకుంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడే కూర్చున్నాడు, ఈ రోజు అక్కడే కూర్చుంటున్నాడు. అదొక లైవ్ చేస్తారు, లైవ్ తాలూకా ప్రెస్ మీటా, లేకపోతే ముందే టేకులు తీసుకొని 4 కాగితాలు చదివిన ప్రెస్ మీటా కూడా అర్థం కాదు. ఎదురుగా ఏ రోజు ప్రెస్ ఉండి ఆయనకి ప్రశ్నలు అడిగినట్టు ఆయన సమాధానం చేసినట్టు మేము ఆ రోజు చూడలేదు, ఈ రోజు చూడలే. ఈ రోజు తల్లికి వందనం అనేది మేము ఎంత మందికి ఇస్తున్నామో నువ్వు అతి తప్పించుకో అంటే, సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా ప్రజలు కళ్ళకి చూస్తున్నారు. వాళ్ళకి నేను అబద్ధాలు గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు తగ్గిపోయారా ఇప్పుడు? లేదండి. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో పోటీలు పడి గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ అవ్వాలని ఈ రోజు అంతగా ప్రక్షాళన తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మేము వెళ్తున్నాం, ప్రతి 3 నెలలకు జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్ కి మేము వెళ్తున్నాం గవర్నమెంట్ స్కూల్స్ కి. ఎక్కడ 20 నెలలుగా ఎక్కడ మా బాధ్యతలు వదలలేదండి. ఎంతమంది పిల్లలు ఉంటే ఆఖరికి 6 మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ రోజు వచ్చి మీడియా ముందు కావాలి, వాళ్ళ ఇంటికి మీలాగా పెయిడ్ ఆర్టిస్టులు కాదు, వాళ్ళ అడ్రస్ చెప్తారు. ఆ ఇంటికి వెళ్ళి అమ్మ నిజంగా మీకు 6 మందికి తల్లికి వందనం వచ్చిందని అడగచ్చు. ఈ రోజు దీపం 2 పథకం కింద సిలిండర్లు ఇస్తున్నాం, అది కూడా మీరు ఆర్టీఐ తెప్పించుకోండి. ఉచిత బస్సు పథకం ఈరోజు అమలు చేస్తున్నాం, 15వ తారీఖు ఆగస్టు 15 నుంచి అదే ఆర్టీఐ తెప్పించుకొని అన్నదాత సుఖీభాకు నువ్వు ఇస్తానన్నది ఎంత, నువ్వు ఎగరగొట్టింది ఎంత. ఈ రోజు మేము 2 దఫాలుగా ఇచ్చి 3వ దఫా కూడా రేపు ఏప్రిల్ 1 ఇవ్వడానికి ముందుకెళ్తాం, అదే ఆర్టీఐ తెప్పించుకోమనండి. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక వింతైన వ్యక్తి అండి. అంటే ఇంకో మాట అనలేక, మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకి విలువలు లేకపోయినా మాకు విలువలతోని మా తల్లిదండ్రులు కానీ పార్టీ కానీ వచ్చింది కాబట్టి అంతకన్నా ఇంకో మాట అనలేకపోతున్నాను. ఒక వింతైన వ్యక్తి ఈరోజు సాక్షిలో ఎలాగా అబద్ధాలని నిజాలని అబద్ధాలుగా నిస్సిగ్గుగా ప్రజల ముందుకు పంపిస్తున్నారు. ఆయన చెప్తున్న అబద్ధాలని తెలుసు, ప్రజలు నమ్మరని తెలుసు, కానీ నేను
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, ఏదో ప్రజల ముందు వాగాలి కాబట్టి అబద్ధాలతో ముందుకెళ్తున్నారని ఆయన చెప్పింది ఎవరు నమ్మరు. త్వరలోనే వస్తారు జనాల్లోకి, మమేకం అవుతాను, పాదయాత్ర చేస్తాను, నా కోసం ప్రజలంతా అన్న ఎప్పుడు వస్తామని ఎదురు చూస్తున్నారు, అర్జెంటుగా అసలు ఇప్పుడే కుదిరితే కనుక ఇప్పుడే కుదిరితే కూటమిని అధికారం నుంచి తప్పించేసి జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు అనే స్థాయిలో మాట్లాడుతున్నారు ఆయన. ఏడాది తర్వాత బయటికి వస్తాను అన్నాడు. అంటే ఇప్పటి వరకు నువ్వు బయటికి రాలేదని నువ్వే చెప్తున్నావు కదా. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తాడేపల్లి నుంచి బయటికి రావాలంటే చుట్టుపక్కల పోలీసులు ఇనుప కవచాల మధ్యలో దాక్కొని వచ్చిన ముఖ్యమంత్రి, గోషా ముఖ్యమంత్రి, ఈ రోజు ఓడిపోయిన వెంటనే ఆ ప్యాలెస్ వదిలిపెట్టి ఇంకో పెద్ద ప్యాలెస్ పక్క రాష్ట్రానికి వెళ్ళి తలదూచుకుంటున్న మాజీ ముఖ్యమంత్రివి. ఈ రోజు అంటే ఇప్పటి వరకు నేను రాలేదు, 3.5 సంవత్సరాలు టైం పాస్ చేస్తాను, వచ్చే సంవత్సరాలు అంటే ఎన్నికలకు సంవత్సరం ఉంది, ఇప్పటికీ ఆయనకి కారణం లేదు. ఆయనకి ప్రజల మధ్య రావడానికి పాదయాత్ర పనికిమాలిన కారణం తప్పితే ఇంకోటి లేదండి. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవ్వలేదు. వాళ్ళు అడిగినా ఏ సంక్షేమ పథకం అమలు జరగలేదని వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాట్లాడమని సమాధానం చెప్పడానికి మామూలు స్థాయి ఎమ్మెల్యేలు, మొదటిసారి ఎమ్మెల్యేలు మేమందరం రెడీగా ఉన్నాం. ఏది మేము అమలు చేయటం లేదు. 95% చేసాం, 5% ఇంకా ఉంది. సో జగన్ కి సమాధానం చెప్పడానికి లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు అక్కర్లేదంటారా? మీరు చెప్తారా? అవసరం లేదండి. వాళ్ళు బిజీగా రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం అని 2 చక్రాల మీద పరిగెట్టించడానికి వాళ్ళు పనుల్లో ఉన్నారు. వాళ్ళని ఎందుకంటే డిస్టర్బ్ చేయడం? ఈరోజు దావోసులు ఏం జరుగుతుందో మీకు తెలుసు, గత సంవత్సరం దావోసులు ఏం జరిగిందో మీకు తెలుసు. తీసుకొస్తున్న కళ్ళకు కనిపిస్తున్నాయి. వాళ్ళ దాకా ఎందుకండి? ఈ రోజు మేము ఇక్కడ ఉన్న వాళ్ళం చాలు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఉన్న 70 మంది చాలు, అందులో నాలాంటి మహిళలే చాలు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి ఎత్తుకోవాల్సిన పనే ఉంది. నువ్వు 5 సంవత్సరాలు నువ్వు చెప్పిన పథకాల్లో ఎన్ని మోసాలు ఈరోజు చెప్పగలవా? సిపిఎస్ రద్దన్నావు, చేసావా? నువ్వు గెలిచాక ఏమన్నావు? నాకు అవగాహన లేక అన్నావు, ఇది కుదరదు అన్నావు. ఇన్స్టాల్మెంట్ లో ఇస్తానని చెప్పలేదా నువ్వు పెన్షన్? ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద మేలో ఎన్నికలంటే ఈ జనవరిలో చేసా 3,000. అది ఎన్నికల్లో నువ్వు హామీలో చెప్పావా? నేను నెల సంవత్సరం పెంచుకుని పోతానని. ఆడపిల్లలకి మద్యపాన నిషేధం అన్నావు, చేసావా? ఫెయిల్యూర్ అది. ఉత్తరాంధ్ర రాజధాని అన్నావు, రాజధాని కాకుండా నీకు నీ మాట పట్టపడానికి ఈ రోజు అక్కడ ఒక బోడిగుండు కొట్టేసి రుషికొండని ఒక అంతఃపురం నిర్మించుకున్నావు. ఉత్తరాంధ్రలో ఉన్న అనేక కంపెనీలు రానియకుండా ఉన్న వాటిని నాశనం చేసావు. ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజా ఆస్తుల్ని బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టావు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టావు. 3 రాజధానులు కాకుండా ఒక్క రాజధాని ఎక్కడ ఒక ఇటుక వైనా. మేజర్ ఇరిగేషన్స్ వదిలిపెట్టు, మైనర్ ఇరిగేషన్స్ కి శ్రీకాకుళం లాంటి జిల్లాలో వర్షాధారం లేని దగ్గర వర్షాధారం మీద ఆధారపడ్డ వాళ్ళకి ఒక్క మైనర్ ఇరిగేషన్ కి ₹1 పెట్టలే. ఏమంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నావు కదా అన్నావు. ఆ దేవాలయాల మీద దాడులు నీ హయాంలో జరిగి నీ సరుకు రాష్ట్ర దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. కులాల మతాలు ప్రతి కులాన్ని 2గా విడగొట్టిన ఘనత నీది. ఇప్పుడు కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ రాష్ట్రంలో జరిగినా, అది ఏదో గట్టు పంచాయతీ ఇద్దరు మధ్య గొడవ పడినా, పొరపాటున ఎవరు ప్రాణం పోయినా, దాన్ని కూడా కులానికి అంటగట్టి దాన్ని కూడా ప్రభుత్వం డిఎస్సి 5 సంవత్సరాలు డిఎస్సి కింద ఒకటి ఇచ్చావా? ఈ రోజు లోకేష్ గారు చదువు దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే దగ్గర వరకు ఆయన బాధ్యత. చాలా మంది అనుకున్నారు ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకు, హోంమంత్రి, రెవెన్యూ ఏదో తీసుకుంటారని. కానీ విద్యాశాఖ సమాజంలో మార్పు రావాలంటే పిల్లలు చదువుకునే స్థాయి నుంచి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేదాకా మార్పు వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. అంతేగాని మార్పు అంటే రాదని ఒక ఆలోచనతో, విజనరీ ఆలోచనతో తీసుకున్నారు. డిఎస్సికి ఎంతమందికి మేము దగ్గర నుండి పట్టాలు ఇచ్చామో మాకు తెలుసు. ఆ అభ్యర్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల కళల్లో ఆనందం చూసాం. పోలీసులకి మొన్న ఉద్యోగాలు ఇచ్చారు. చెప్పిందంతా చేస్తున్నాను. 5 సంవత్సరాలు ఒక్క సంవత్సరం చేసావా? అయినా కూడా ఆయన దిశగారు, ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ కి మాత్రం మనం అందరం మెచ్చుకోవాలండి. ఈ రోజు ఇంతమంది ముందు మనసాక్షికి సమాధానం చెప్పుకోవాలో ఎవరికి తెలియదు కదా. కానీ ప్రజల ముందుకు అది ఆయన దాన్ని అధిగమించాడు. ఇన్నాళ్లలో రాజకీయాల్లో ఆయన చేసింది ఏంటంటే మనసాక్షి కూడా సమాధానం చెప్పుకోలేని స్థాయి దాన్ని అధిగమించాడు. శ్రీనివాస్ గారు నిన్న ఆయన ఒక మాట అన్నారు, మనమైతే నెలకోసారి బటన్ అన్న నొక్కేవాళ్ళము అని. అంటే ఏంటి? ముఖ్యమంత్రి అంటే కేవలం బటన్ నొక్కడమేనా? అసలు ఏ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతారు?